హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒప్పో A78 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఫీచర్స్ పరంగా, వీళ్ళు పెట్టిన ప్రైస్ పరంగా ఈ మొబైల్ అనేది జస్టిఫై చేస్తా లేదా అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మరి వీడియోని అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఇదే ఒప్పో A78 5G మొబైల్. సో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తోటి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా తోటి వచ్చింది. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంది. దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఒక 18,000 ఉంటుంది. సో మరి 18,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో కూడా మనం మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సీల్ బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఒక సీల్ ఉంది కదా, దీన్ని కూడా మనము బ్రేక్ చేసేసి బాక్స్లో నుంచి దీన్ని మనం బయటికి తీద్దాం. సో ఇది పైన మనకు ఒప్పోకు సంబంధించిన ఈ కవర్ని ప్రొవైడ్ చేశారు. దీని గురించి మాట్లాడితే దీనిలో మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు సిమ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపటి గురించి మాట్లాడినట్టయితే మొబైల్ని కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. సో మొబైల్ యొక్క డిజైన్ అయితే మనకి ఇలాగ అనిపించేస్తుంది. మరి కింద వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ ఉంది. మరి వీటిని సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీనిపైన ఇంకో స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్, మొబైల్ అనేది చూడడానికి ఇలాగ అనిపించేస్తుంది. ఇక్కడ కెమెరా డిజైన్ అనేది కొంచెం వేరేలాగా ఉంది, అంటే అట్రాక్టివ్గా అనిపించేస్తుంది. దాంతోపాటే ఇన్నోవేటివ్ ఏ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఒప్పో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్తో పాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని చూసారా, అదే పవర్ ఆన్ బటన్ కూడా. ఇక్కడ మనము హైబ్రిడ్ సిమ్ స్లాట్ని చూడవచ్చు. అంటే ఒక సిమ్, 2 సిమ్లు లేదా ఒక మెమరీ కార్డ్ని అయితే ఇట్లా వేసుకోవచ్చు. ఇక్కడ కింద వైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సలేషన్, స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరొకసారి మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. మొబైల్ చేతిలో తీసుకుంటే ఇన్హెల్ ఫీల్ అయితే బాగుంది. చూడడానికి మొబైల్ అయితే అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. మరి ఇక్కడ ఒక కేస్ ప్రొవైడ్ చేసేసారుగా, దీనిలో మరి మనం దీన్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇది ColorOS తోటి వస్తుంది. మొత్తం బూట్ చేసి మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళు ఇంకా వాటర్ డ్రాప్ నాచ్నే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకు ఆ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తే బాగుండు. ఇది 90 Hz రీఫ్రెష్ రేట్ తోటి అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. మరి ఒప్పో మొబైల్ కాబట్టి ఆబ్వియస్లీ మనకు బ్లూటూత్ అయితే చూడడానికి కనిపించేస్తాయి. ఒకసారి మనం డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసేద్దాం. మరి మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. మరి అంత స్లోగా కూడా ఏం అనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ డివైస్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు సేమ్ డీటెయిల్స్ అనేవి ఇంతకుముందు నేను చెప్పినవన్నీ ఇక్కడ కనిపించేస్తున్నాయి. 6.6 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. దాంతోపాటు ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం ఓకే, ఎందుకంటే ఇప్పుడు Android 13 నడుస్తుంది కాబట్టి. ఇది మొబైల్ యొక్క ఇంటర్ఫేస్. మరొకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఒక్క సెకండ్ గ్యాప్ తీసేసుకొని అయితే, అంటే సెకండ్ కంటే తక్కువ టైంలో గ్యాప్ తీసేసుకొని అయితే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి వీడియోస్ని ప్లే చేసి చూద్దాం. 1 minute 37 seconds later. మొబైల్ యొక్క డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇలాగైతే కనిపించేస్తుంది. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. వీవింగ్ యాంగిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేనో లేకపోతే సైడ్ పంచ్ హోల్ డిస్ప్లేనో ఇస్తే బాగుండు. సో అది కొంచెం అవుట్డేట్గా అనిపించింది. నెక్స్ట్ ఈ కెమెరా గురించి మాట్లాడినట్టు ఇంతకుముందు నేను చెప్పినట్టు 50 మెగాపిక్సెల్ ఏ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో దీంతో కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో దీనిలో డీటెయిల్స్ అనేవి పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక దీనిలో అన్ని రకాల మోడ్స్ ఉన్నాయి. పోర్ట్రేట్ అని చెప్పేసి, తర్వాత వీడియో అని చెప్పేసి ఇక్కడ 1x, నెక్స్ట్ 5x వరకు అయితే, ఇట్లా 10x వరకు అయితే జూమ్ చేసేసుకొని ఫొటోస్ని అయితే మనము క్యాప్చర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు నైట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం 1080p వీడియోస్లో మాత్రమే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు, బ్యాక్ క్యామ్ యూస్ చేసి. మరి సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనము 1080p వీడియోస్ని మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ లేదు దీనిలో. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ గురించి మాట్లాడితే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయి. మంచి విషయం ఏంటి అంటే, దీని 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, మొబైల్ యొక్క బిల్డ్ చూడడానికి అట్రాక్టివ్గా ఉండడం. ఇక చెడ్డ విషయాల గురించి మాట్లాడినట్టయితే అంటే పర్ఫార్మెన్స్ కూడా పర్లేదని చెప్పేసుకోవచ్చు. ఇక మరి కాన్స్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా బాగాలేదు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ దీనిలో బ్లూటూత్ అనేవి ఉన్నాయి. సో అది ఎలా ఉంటాయి అనుకోండి ఒప్పోలో. సో వాటిని మనం పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ నాచ్ ఏదైతే ఉంటుందో, ఈ నాచ్ కాకుండా వేరే ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుండు, పంచ్ హోల్ డిస్ప్లే. నెక్స్ట్ ఇక అన్నిటికంటే నాకు బాగా నచ్చని విషయం ఏంటి అంటే, ఇది HD+ డిస్ప్లే. 18,000 పెట్టిన తర్వాత HD+ డిస్ప్లే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. దాంతోపాటు LCD డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో అది కూడా నాకు ఈ ప్రైస్ విషయం ప్రకారం చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ అనిపించింది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఏమనిపించిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.